రెటిక కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కేబినెట్లో ఉత్తమ్ బ్రీఫింగ్ ఇస్తున్నారు. పీసీ ఘోష్ రిపోర్టుపై రేవంత్ కేబినెట్ కులంకషంగా చర్చిస్తుంది. నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఘోష్ నివేదిక తదుపరి చర్యలపై కేబినెట్లో డిస్కషన్ జరుగుతుంది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక కమిషన్ రిపోర్టు కాంగ్రెస్ వాదనలో లైట్ తీసుకున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కమిషన్ రిపోర్టు కాదు కాంగ్రెస్ రిపోర్టు అన్న కేసీఆర్ కమిషన్ రిపోర్టు ఊహించిందేనని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు కేసీఆర్. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ చక్రి, గంటన్నరగా దాదాపు తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతూ ఉంది. ఇంకా కూడా మరి కాసేపు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టు పైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ రిపోర్టులో గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎట్లాంటి చర్యలు అవలంబించింది, అదేవిధంగా అందులో నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఏవైతే నివేదిక ఉందో ఆ నివేదికను కూడా తొక్కిపట్టడం జరిగింది. అదేవిధంగా ఎట్లాంటి ఏదైతే ఇచ్చినటువంటి నివేదికలను కానివ్వచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి ఈ ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి కూడా జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో పొందుపరచడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు మంత్రివర్గంలో దీనిపై కూలంకషంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ మంత్రివర్గ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ యొక్క త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే ఈ కమిషన్పై ఏర్పాటు చేసినటువంటి త్రిసభ్య కమిటీ ఈ యొక్క ప్రాజెక్టు రిపోర్టుకు సంబంధించి సమ్మరైజ్ రిపోర్టును తయారు చేయడం జరిగింది. ఈ కమిషన్ రిపోర్టును సమ్మరైజ్ రిపోర్టును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులందరికీ కూడా ఈ సమావేశంలో వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనిపై ప్రధానంగా ఇప్పటికే ఏదైతే గతంలో నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం నేరుగా ఉంది. సో వాళ్ళ వల్లే ఈ ప్రాజెక్టు ఈ విధంగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఏకపక్షంగా నిర్మించడం జరిగింది. అది కూడా క్వాలిటీ విషయంలో కానివచ్చు, ఏదైతే ప్రాజెక్టు డిపిఆర్ ఏదైతే మొదటగా ఒక దగ్గర తుమ్మిడిహట్టి దగ్గర కడతా ఉన్న ప్రాజెక్టును కూడా స్థల మార్పిడి కావచ్చు, అదేవిధంగా దాని మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తప్పిదాలు జరిగాయని చెప్పేసి కూడా కమిషన్ నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో గత ప్రభుత్వ పెద్దలు, గత మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి దీనికి బాధ్యులని చెప్పి కూడా ఈ యొక్క కమిషన్ రిపోర్టులో తెలపడం జరిగింది. కొంతమంది అధికారులను కూడా ఇందులో బాధ్యులుగా చేస్తూ కమిషన్ రిపోర్టులో పేర్కొనడం జరిగింది. అయితే దీన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని విమర్శలు చేస్తూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు ఇది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ అని చెప్పి కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. దీనిపై అన్ని రకాలుగా ఎదుర్కొంటాము, అవసరమైతే న్యాయపరంగా కూడా ఎదుర్కొని ముందుకు వెళ్తాము. అక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రజలకు నీటి కష్టాలు తీర్చడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్షం చెప్తా ఉంది. కేబినెట్ లో మాత్రం దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది ఈ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.